చరణ్ బయటికి కనిపించేది వేరు, అంటే ఇప్పటివరకు చేసిన సినిమాలు కానీ అతని పబ్లిక్లో అంటే పబ్లిక్లో చూసింది వేరు. అంటే అతను ఎప్పుడు ఫేస్ మీద స్మైల్ ఉండదు, తక్కువ చాలా రేర్. అలాంటి మీ సినిమాలో ఫస్ట్ టైం అనుకుంటారు త్రూఅవుట్ ద ఫిలిం ఈజ్ స్మైల్ ఫేస్. సో ఆ కనెక్ట్ మీదేనా? అంటే అలా ఉండాలి లేదు, అలాగే బయట అలాగే ఉంటాడు. బయట అంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు తన కంఫర్టబుల్ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు అలాగే ఉంటాడు చరణ్ బేసిక్గా చాలా సిక్ ఎక్కువ. చాలా మంది యాక్టర్స్లా కాకుండా తనకి కొంచెం షైనెస్, కొంచెం ఇంట్రోవర్ట్, అందరితో తొందరగా కనెక్ట్ అవ్వడం, అందరితో ఈజీగా వెళ్ళిపోయాడు. అంటే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ సన్ అనే ఒక పెద్ద బర్డెన్ అతని మీద ఉంది. సో ఏం చేసినా చిరంజీవి గారి కొడుకు ఇలా చేశాడని అంటారనే భావన అతని లోపల ఉండిపోయింది బాగా. సో దానికోసమనే సాధ్యమైనంత వరకు ఏ రకమైన కాంట్రవర్సీస్కి వెళ్ళకుండా, ఏ రకమైన గొడవలకు వెళ్ళకుండా, ఏ రకమైన నార్మల్ చిన్నది కూడా నాన్నకు మచ్చపడకూడదు, నాన్నకు వంక పెట్టకూడదు, ఎవరును మీ కొడుకు ఇలా చేశాడు అనే దానివల్ల సాధ్యమైనంత దూరంగానే ఉంటాడు అన్నిటికీ. దీన్ని ఆ దూరంగా ఉండే దాన్ని మన ప్రపంచం ఎలా అర్థం చేసుకుందంటే ఇతను ముభావి, ఇతను కోపిష్టి, ఇతను నవ్వడు, ఇతను ఎవరితో ఇంటరాక్ట్ అవ్వదు అనేది ఉంది. కానీ అతను పర్సనల్గా చాలా కంఫర్టబుల్గా ఉన్న జోన్లో మన సినిమాలు ఎలా చూపించాం అలాగే ఉంటాడు. అంత అలరే ఉంది, అంత స్మైలింగ్ నేచర్ ఉంది, అంత అఫెక్షనేట్ నేచర్ ఉంది. అది బాగా దగ్గర ఉన్న వాళ్ళకే తెలుసు. అది సినిమాలో ట్యాప్ చేయడానికి ట్రై చేశాను. నువ్వు ఇక్కడ ఫస్ట్ మెగాస్టార్ సన్, మెగా పవర్ స్టార్ కాదు అభిరామి, నువ్వు మామూలు ఇంట్లో ఎలా ఉంటావో అలాగే ఉండు, ఆ స్మైల్ ఉన్నాయి ఫేస్ మీద, నువ్వు సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మన ఫ్యామిలీ అందరూ మనవాళ్ళు అనే ఇంజెక్షన్ డైరెక్టర్ సైడ్ నుంచి, నా సైడ్ నుంచి వెళ్తుంది. కాబట్టి తను స్లోగా తను కూడా క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాడు. ఒక క్యారెక్టర్ ఇలా ఉండాలని అనుకున్నాడు. అప్పుడు తన ఒరిజినల్ సెల్ఫ్ని దాంట్లోకి తీసుకురావడం స్టార్ట్ చేశాడు.